పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ శ్రీశైలం ప్రాజెక్టు వెనుక జలాలను సీమ జిల్లాలకు తరలించే ప్రధాన పంపిణీ వ్యవస్థ. అయితే శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల మేర నీరుంటేనే పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించే అవకాశం ఉంది. అంతకంటే నీటి నిల్వ తగ్గినా సీమకు కృష్ణా జలాల తరలింపు సమస్య రాకుండా ప్రభుత్వం కాలువ పనులు చేపట్టింది. 840 అడుగుల కనిష్ట స్థాయికి నీటి మట్టం చేరినా సద్వినియోగం చేసుకునేలా 5 కిలోమీటర్ల మేర లీడింగ్ ఛానల్ తవ్విస్తోంది. 2 నెలల్లో పూర్తయ్యే పనుల ద్వారా సీమకు తరలించే నీటి పరిమాణం పెరగనుంది. కర్నూలు జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని పోతిరెడ్డిపాడు వద్ద నిర్మించిన హెడ్ రెగ్యులేటరీ సీమ జిల్లాలకు నీటిని తరలించే కీలక పంపిణీ వనరు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల మేర నీరు నిల్వ ఉన్నంత వరకు ఈ హెడ్ రెగ్యులేటరీ ద్వారా నీరు తరలిస్తున్నారు. కాగా శ్రీశైలం ప్రాజెక్టులో 840 అడుగులు ఉన్నా నీటిని తరలించే అవకాశం ఉన్నందున పోతిరెడ్డిపాడు ద్వారా నీటి పంపిణీ చేసే సామర్థ్యం పెంచడానికి సర్కార్ 5 కిలోమీటర్ల మేర లీడింగ్ కాలువని తవ్వే పనిని గుత్తేదారులకు అప్పగించింది. ప్రస్తుతం ఈ పనులు వేగంగా జరుగుతున్నాయి. అదనపు కాలువ తవ్వకంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలువ బూడిక తీత వల్ల రైతులకు కూడా చాలా ఉపయోగం ఉంది. ఎందుకంటే 854 అడుగులు వచ్చే నీరు 840 అడుగులకు వచ్చే వీలు ఉంటుంది. రైతులకు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. ఈ పనులు ఇంకా త్వరగా తొందరగా ఫాస్ట్ అయితే చాలా బాగుంటుంది. పోతిరెడ్డిపాడు 854 అడుగుల నీరు వచ్చేటప్పుడు ఇప్పుడు కాలువ తీయడం వల్ల 840కే వస్తాయి. ఈ చేయడం వల్ల రైతులకు మేలు జరుగుతుంది, పంటలు వేసుకోవడానికి ఉంటాయి. తర్వాత ఇది తొందరగా చేస్తే బాగుంటుందని చెప్తున్నాను. కాలువ పొడిగింపు వల్ల నీటిని అదనంగా తీసుకునే వెసులుబాటు కలుగుతుందని రైతులు చెబుతున్నారు. సకాలంలో పూర్తి చేస్తే సీమ రైతాంగానికి మేలు జరుగుతుందని భావిస్తున్నారు. రాయలసీమ జిల్లాలను సస్యజాలం చేయడానికి గవర్నమెంట్ మంచి నిర్ణయం తీసుకుంది. రాయలసీమ రైతులకు, ప్రజలకు, జిల్లాల అందరికీ మంచి అవకాశం అని నేను తెలియజేస్తున్నాను. రాయలసీమకు తాగునీరు, సాగునీరు అందించాలనే ఉద్దేశంతో సిల్ట్ తీయడం చాలా మంచిదైంది. రైతులు కూడా ఇక్కడ అందరూ హర్షిస్తున్నారు. రాయలసీమలో ఏమంటే 854 రెగ్యులేటర్ సీ లెవెల్ ఉంది. అక్కడ నుంచి నీళ్లు దండిగా రావడానికి, ఈ కింద రిజర్వాయర్స్ నించుకోవడానికి, ఈ రెయిన్ సీజన్లో ఈ 40 రోజులు 50 రోజుల రోజుల్లో సిల్ట్ ట్యాంకులు నించుకోవడానికి ఉపయోగపడుతుంది. ముందు జాగ్రత్తగా, ముందు చూపుతో ప్రభుత్వం ఈ పని చేస్తున్నందుకు రైతులంతా హర్షిస్తున్నారని నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను. లీడింగ్ ఛానల్ తవ్వకాలలో భాగంగా మట్టి పనులు జరుగుతున్నాయని అధికారులు తెలియజేస్తున్నారు. జూలై 15 లోపు తవ్వకం పూర్తి కావచ్చని, ఫలితంగా ప్రధాన ప్రాజెక్టులో నిర్ణీత నీటి మట్టం తగ్గినా ఇబ్బంది లేకుండా జలాలు తరలించవచ్చని వెల్లడిస్తున్నారు. అంటే పొదిటిపాడుకు యాక్చువల్గా అప్రోచ్ ఛానల్ అనేది ఉంది మనకి. ఇప్పుడు అప్రోచ్ ఛానల్లో బియాండ్ దట్ మనకు కొంచెం హడ్డర్స్, అబ్స్టకల్స్ ఉండే దానివల్ల 841 దాకా మనము ఫుల్ కెపాసిటీకి నీళ్ళు డ్రా చేయలేకపోయాము. సో ఆ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకునేసి ఇప్పుడు అప్రోచ్ ఛానల్కు లీడింగ్ ఛానల్ ఒకటి ప్రభుత్వం వారు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దాన్ని టెండర్స్ పిలిచి -26% లెస్తో ఏజెన్సీ వచ్చారు, ఎన్ రమేష్ కుమార్ అని. వాళ్ళకు యాక్చువల్గా ప్లాన్ ప్రకారం 2 months టైం ఉంది, కానీ మనం 20 daysలోనే కంప్లీట్ చేయాలని చెప్పి వాళ్ళని హెవీ మిషనరీ అంతా మొబిలైజ్ చేయమన్నాము. 13 ఎక్స్కవేటర్స్ విత్ 32 టిప్పర్స్తో పని బ్రిస్క్గా జరుగుతుంది. రోజుకు 25,000 క్యూబిక్ మీటర్ల పని ఎంతవరకు జరుగుతుంది. అన్ని రకాలుగాను 15 జూలైకి కంప్లీట్ చేయడానికి కావాల్సిన చర్యలు చేపట్టడం జరుగుతుంది. దాదాపు 5 కోట్ల రూపాయలతో ఈ పనులు జరుగుతున్నాయి. 5 కిలోమీటర్ల మేర ఈ పనులు, ఈ లోపలికి కాలువ తీసే పనులు జరుగుతున్నాయి. కాలువలో నుంచి తీసిన మట్టిని దగ్గరలోనే వేస్తున్నారని చెప్పి ఇక్కడ స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే దీన్ని కొద్దిగా దూరం తరలించుంటే బాగుంటుందని చెప్పి వారు సూచిస్తున్నారు. దీనివల్ల ఎక్కువ నీళ్లు వచ్చినప్పుడు ఈ కాలువలోకి మట్టి చేరే అవకాశం ఉంది. దీనివల్ల ఈ చేసిన పని కూడా కొంతవరకు వృధా అయ్యే అవకాశం ఉంది. ఈ పనులు 2 వారాల క్రితం ప్రారంభమయ్యాయి. మరో 2 నెలలు పట్టే అవకాశం ఉందని చెప్పి ఈ పనులు నిర్వహిస్తున్నటువంటి గుత్తేదారులు చెప్తున్నారు. అంటే 2 నెలల సమయం అంటే ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించాయి, వర్షాలు కూడా పడుతున్నాయి. అంటే ఈ 2 నెలల వ్యవధిలో భారీ వర్షాలు కురిస్తే కనుక ఇక్కడంతా నీరు చేరే అవకాశం ఉంది. దీనివల్ల పనులకు అంతరాయం ఏర్పడుతుంది, పనులు మధ్యలో ఆపేయాల్సి వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత తొందరగా ఈ పనులు పూర్తి చేయాలని చెప్పి స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు జిల్లా.